శ్రీకాకుళం నుంచి కుప్పం వరకు ఉప్పెనలా ప్రభవించిన ప్రజా ప్రభంజనంతో 2 ఏళ్ల కిందట సరిగ్గా ఇదే రోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైంది. వైసీపీ రివర్స్ విధానాలకు తెరపడి నేటికి కరెక్ట్గా 2 ఏళ్లు. ఐయామ్ బ్యాక్ అంటూ చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడి 2 సంవత్సరాలు. కూటమి ప్రభుత్వం కొలువు తీరిన క్షణం నుంచి ఇప్పటి వరకు ప్రతి క్షణం నిజంగా పోరాటమే. రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలనే ఆరాటమే. సీఎం చంద్రబాబు అన్నట్టు 2024 నాటికి ఏపీ వెంటిలేటర్ పైనే ఉంది. అలాంటి పరిస్థితిలో కేంద్ర ప్రభుత్వం నిజంగానే ఆక్సిజన్ ఇచ్చింది. 2 ఏళ్లలో కేంద్రం నుంచి ఏపీకి వచ్చిన నిధులు అక్షరాల 14 లక్షల కోట్లు. జీతాలే సరిగా ఇవ్వలేని దుస్థితి నుంచి మోడీ సర్కార్ అండతో సంక్షేమంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే నెంబర్ 1 ప్లేస్లో నిలిచింది. దేశంలోని మరే రాష్ట్రం కూడా పెన్షన్ల విషయంలో ఏపీ దరిదాపుల్లో లేవంటే అతిశయోక్తి కాదు. మొత్తంగా సంక్షేమ పథకాల అమలులో ఏపీ రోల్ మోడల్గా నిలుస్తోంది. అలాగే అభివృద్ధి బాట కూడా పట్టింది. అంతేకాదు పెట్టుబడుల వేటలో దూసుకుపోతోంది అనేందుకు గూగుల్ డేటా సెంటర్, మిట్టల్ స్టీల్ ప్లాంట్, బీపీసీఎల్ రిఫైనరీ, గ్రీన్ హైడ్రోజన్, గ్రీన్ అమోనియా ప్లాంట్ వంటివే మంచి ఉదాహరణ. ఏడాది కాలంలో దేశానికి వచ్చిన విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల్లో 25.3% రాష్ట్రానికి రావడమే బెస్ట్ ఎగ్జాంపుల్. అయితే అన్నీ మెరుపులే కాదు, కొన్ని విరుపులు ఉన్నాయి. వెంటాడే కష్టాలు చాలానే ఉన్నాయి. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కారణంగా ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తి స్థాయిలో నెరవేర్చడం కష్టంగా మారింది. అలాగే పాలనా విధానాల్లో దిద్దుకోవాల్సిన లోపాలు అనేకం ఉన్నాయనే టాక్ వినపడుతోంది.